మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 61 సంవత్సరాలకు ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో రావడం జరిగింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడొచ్చు, ప్రధానంగా హెడ్డింగ్ చూసినట్లయితే పదవి విరమణ వయస్సు 61 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి అని సబ్ హెడ్డింగ్ ఇవ్వడం జరిగింది. సో కొన్ని అంశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్వి. సో రిటైర్మెంట్ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయం, తదుపరి క్యాబినెట్ భేటీలో ఆమోదం, వచ్చే 3 ఏళ్లలో రిటైర్ అయ్యే 26,133 మందికి 3 ఏళ్ల సర్వీసు పొడిగింపు, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక దీనికి సంబంధించి ఏ సంవత్సరం ఎంతమంది పదవి విరమణ చేయబోతున్న వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వచ్చే 3 ఏళ్లలో పదవి విరమణ చేయనున్న ఉద్యోగులు 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 7,040 మంది ఉద్యోగులు. అదేవిధంగా 2001 సంవత్సరంలో 9,213, 2022లో 8,273, 2023లో 1,607, ఇట్లా మొత్తం మనకు 26,133 మంది ఉద్యోగులకు ఇది ఇది తక్షణం వీళ్ళకు అప్లికబుల్ అయ్యే అవకాశం ఉంది. సో తదనంతరం కూడా మరి ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత జాయిన్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 61 సంవత్సరాల వయస్సు పదవి విరమణ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఈ 3 ఏళ్లలో మాత్రం వీళ్ళందరికీ కూడా అప్లికబుల్ ఉంటుంది కాబట్టి, సో దీని తర్వాత వచ్చే 3 ఏళ్ల వరకు రిటైర్మెంట్స్ అనేవి ఉండవు. తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఉన్నటువంటి వాళ్ళకని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 58 ఏళ్లుగా ఉన్న విరమణ వయస్సు 61 ఏళ్లకు పెరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తదుపరి మంత్రివర్గ సమావేశం నాటికి ఫైల్ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని ఇవ్వడం జరిగింది. సో విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2023 మార్చి 31 నాటికి పదవి విరమణ చేయనున్న 26,133 మంది ఉద్యోగులకు 3 ఏళ్ల పాటు అదనపు సర్వీస్ కలిసి వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రాష్ట్రంలో కూడా పదవి విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచడంతో పాటు 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు ఈ పెంపు వర్తింప చేయకూడదన్న ఉన్నతాధికారుల కమిటీ సిఫారసులను కూడా సీఎం పక్కన పెట్టినట్లు తెలిసింది. సో ఇది మరి ఆల్రెడీ తక్కువ వయసులో 20-21 సంవత్సరాల ఉద్యోగాలకు వచ్చినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్లకు ఈ 33 ఏళ్ల సర్వీస్ నిబంధన అనేది చాలా ఇబ్బందిగా అయ్యే పరిస్థితి. ఎందుకంటే 20 సంవత్సరాలకు ఉద్యోగంలోకి వచ్చినటువంటి ఉద్యోగి 33 ఏళ్ల సర్వీస్ చూసినట్లయితే 53 ఏళ్లకే మరి వాళ్ళు రిటైర్మెంట్ కావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు వయస్సు ఎక్కువ ఉన్నటువంటి 61 వయసు ఉన్నటువంటి వాళ్ళు, వయసు మీద పడిన వాళ్ళతో పనిచేపిస్తూ తక్కువ వయసు 53 ఏళ్లకే మరి వాళ్ళను పదవి విరమణ చేయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, సో అట్లా కాకుండా ఈ 33 ఏళ్ల సర్వీస్ నిబంధన అనేది తొలగించి, అదేవిధంగా 60 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 60 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 60 ఏళ్ళ పరిమితి వయస్సు విరమణ అనేది కూడా పరిగణలోకి తీసుకోకుండా, అవన్నీ ఏం లేకుండా ఉద్యోగుల సర్వీసు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసుతో నిమిత్తం లేకుండా ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 61 ఏళ్లకు సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం అనేది ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇక 3 ఏళ్ల పాటు నో రిటైర్మెంట్, ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు వచ్చే 3 ఏళ్ల వరకు ఎవరు రిటైర్మెంట్ అనేది ఉండదు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు చూసినట్లయితే పదవి విరమణ వయసు పెంపుదల ఉత్తర్వులు అమల్లోకి వస్తే 2020 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 దాకా రిటైర్మెంట్లు ఉండవు. దాదాపు 26,133 మంది ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పదవి విరమణ సందర్భంగా ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్లు సంబంధించి చెల్లింపులు నిలిచిపోతాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తాత్కాలికంగా ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న 58 ఏళ్ళు కొనసాగిస్తే
ప్రభుత్వం ప్రతి నెల 250 నుంచి 300 కోట్ల మేరకు గ్రాట్యుటీ ఇతర బెనిఫిట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి సగటున 3500 కోట్లు 3 ఏళ్ల పాటు ప్రభుత్వానికి కలిసి వస్తున్నట్లు తెలుస్తుంది. పదవీ విరమణ వయస్సు కేంద్ర పెంపుదలతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ 3 ఏళ్ల పాటు సర్వీసు పెరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పదవీ విరమణ చేయనున్న 7040 మందితో పాటు ఆ తర్వాత 2 ఏళ్లు కలుపుకొని మొత్తం 26,133 మంది ఉద్యోగులకు వెంటనే 3 ఏళ్ల పాటు అదనంగా ఉద్యోగంలో కొనసాగడానికి వీలు కలుగుతుంది. సో ఇది మరి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరూ అంటే ఈ 2-3 ఇయర్స్ లోపు మరి రిటైర్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగులందరూ ఎంతో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం పైన ఈ విషయంలోకి ఒక కొలిక్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అసెంబ్లీ మనకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, అంతకంటే ముందు మంత్రివర్గ సమావేశం ఉంటుంది కాబట్టి సో ఈ రిటైర్మెంట్ వయస్సు అదేవిధంగా పిఆర్సీ మొదలైన ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరి అందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఇది మరి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఈ 2-3 ఏళ్లలో రిటైర్ కాబోతున్నటువంటి ఉద్యోగులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మరి రిటైర్మెంట్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.